తిరుపతి స్థానిక తాతయ్యకుంట కట్ట ప్రాంతంలోని సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర సంఘాల లీడర్ ఇంద్రాణి సంఘం డబ్బులను కుమారుడు అమెరికా చదువుకు ఖర్చు చేసి ఆమెపై ఉన్న ఆస్తుల్ని ఇంద్రాణి యొక్క అక్క కూతురిపై రాసి నేడు ఐపీ పెట్టి బాకరాపేటకు పారిపోయిందని సుబ్రహ్మణ్యం సంఘం సభ్యులు కవిత, వాణి, చంద్రకళ, సుబ్బలక్ష్మి, దేవి, శివరంజని, జానకి, శారద, పార్వతి తదితరులు ఆరోపణ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ చంద్రారెడ్డి భార్య ఇంద్రాణి ఆమె కాపురం ఉండే ప్రాంతంలో 3 కోట్లకు పైగా అప్పు చేసి తమ సంఘం డబ్బులు దాదాపు 10 లక్షలతో పరారైందని ఆవేదన వ్యక్తం చేశారు. బైరాగి పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ లావాదేవీలతో తమ సంఘాలు నడుస్తున్నాయన్నారు. ఇంద్రాణితో పాటు మరో లీడర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఇలాంటి అవకతవకలకు ఇంద్రాణి పాల్పడిందని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబ సభ్యులు తాము సంఘంలో అప్పుపడ్డామని తెలిసి ఇంటి నుంచి గంటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతయ్యగుంట్లో సుబ్రహ్మణ్యం సంఘం అనే సంఘంలో ఉన్నాము. మా సంఘంలో ఒక సభ్యురాలు తినే ఇంద్ర అనేసి చెంగారెడ్డి, మేము లోన్ పెట్టుకున్నాము. లోన్ అంతా మాకు తెలియకుండానే డ్రా చేసుకొని వెళ్ళిపోయింది. అంటే ఇస్తాను అంటుందే కానీ వాళ్ళ కొడుకు ఈ అబ్బాయి ఫారెన్కి వెళ్ళాడు. అంటే మా డబ్బులంతా తీసుకొని ఈ అబ్బాయిని ఫారెన్కి పంపించేసింది. చూపిస్తానన్నా. ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్ ఈ అబ్బాయి కోసము మా డబ్బులంతా డ్రా చేసుకొని ఈ అబ్బాయికి ఆమె కారు కొనిచ్చేదానికి మొత్తం మా డబ్బులంతా డ్రా చేసుకొని ఆ అబ్బాయికి పంపించేసింది ఫారెన్కి. మాకు డబ్బులు అడుగుతా అంటే అసలు ఇవ్వట్లేదు. ఈరోజు రేపు ఇస్తానంటా ఉంది. మేము 18 ఇయర్స్గా ఉన్నాం కాబట్టి నమ్మి మేము ఒప్పుకున్నాము. ఇప్పుడు ఏమంటే ఆమె ఐపీ పెట్టాలి అనుకుంటా ఉన్నారు. భవానీ SFL మాకు 9.5 lakh దాకా ఇవ్వాలి. 20 మందికి సార్, 2 సంఘాల వాళ్ళకి. మాకు తెలియకుండానే సైన్లు పెట్టుకునేసింది. అసలు మేము దేంట్లో సైన్లో పెట్టలేదు. మాకు అసలు ఏమీ తెలియదు. లాస్ట్లో మూమెంట్లో తెలిసింది. అంటే మాకు వచ్చింది మెసేజ్ అనమాట, మీ సంఘంలో ఇంత డబ్బులు తీసుకున్నారు, మీరు కట్టాల్సి వస్తుంది అన్నప్పుడు అప్పుడు తెలిసింది మేము ఇంత అమౌంట్ కట్టాలా అనేసి. అసలు మా ఇంట్లో చెప్తే ఎవరు ఒప్పుకోవట్లేదు. మా హస్బెండ్లు అయితే మమ్మల్ని చాలా తిడుతున్నారు, మీరు ఎట్లా సైన్లు పెడతారు అనేసి. అసలు మేము దేంట్లోనూ సైన్లు పెట్టలేదు. ఎలాగైనా మమ్మల్ని సేవ్ చేయండి. ఎవరికి లేదు సార్. నిన్న ఈవినింగే ఆమె ఐపీ పెట్టేదానికి ప్రయత్నించినారనేసి వచ్చింది మాకు, మా దృష్టికి తెలిసింది. ఇంకా మేము మీడియా సమావేశంలోకి వచ్చినామన్నమాట. మాకెట్టైనా మీరే హెల్ప్ చేయాలి. మాకైతే సుబ్రహ్మణ్యం సంఘం సార్, వెంకటేశ్వర సంఘము, సుబ్రహ్మణ్యం సంఘము. మా ఆర్పి వచ్చి ఉషా మేడం. ఎవరు మేడం? ఇంద్ర గ్రూప్ లీడర్గా ఉన్నింది సార్ అప్పుడు. అవును సార్, అవును. ఇంద్ర చెంగారెడ్డికి అన్నీ తెలుసు సార్. తను ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడే కానీ అన్నీ తనకు తెలుసు. చెంగారెడ్డి అనే ఆయనకి అన్నీ తెలుసు. ఓపిగా కూడా ఉన్నింది. ఈ అబ్బాయి కోసం అలా చేసింది. 2 కొడుకులు, చదువుల కోసం. ఇందిరా చెంగారెడ్డి అంటే ఆయన సమక్షంలోనే మేము ఇచ్చాము సార్. అవును సార్, కానీ ఈవినింగ్ వచ్చి ఆమె లీడర్ సార్, సమైక్య లీడర్. ఇప్పుడు లేదు. సార్ ఈ డబ్బులు తీసుకున్నప్పుడైతే లీడరే సార్, ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు వెళ్ళిపోయింది ఆమె. అసలు మాకు తెలియదు. ఒక 10 months గా మాకు టచ్లో లేదు. 2 years అయిపోతుంది సార్. మాకు తెలీదు. మేము ఇప్పుడు అంటే ఆమె ఏం చేస్తానిందంటే బ్యాంకుకి నెల అట్ట కడతా వస్తానింది. అంటే బ్యాంకు వాళ్ళు మేము అడిగా, మాకు చెప్పాలి కదా. అంటే వాళ్ళు ఏమన్నారంటే ప్రతి నెల కట్టకపోతే మేము ఇన్ఫార్మ్ చేస్తామమ్మా, ఒక నెల మార్చి నెల కడతా ఉంది కదా, కాబట్టి మేము చేయలేము, అంటే మీరే చూసుకోవాలి అని వాళ్ళు చెప్తారు. ఇండియన్ బ్యాంక్ సార్. మేము చాలాసార్లు అడిగాం వాళ్ళని, అసలు మేము ఎంత కట్టాలి ఏమంటే కూడా మాకు సరిగా రెస్పాన్స్ కూడా లేదు ఇండియన్ బ్యాంక్లో నుంచి. అవును సార్, మమ్మల్నే కట్టమంటున్నారు. అవును సార్. అసలు మేము దేనికి వెళ్ళాం సార్. మాకు 1st తారీఖే సంఘం అనమాట. ఆ రోజు వెళ్ళి కట్టేస్తాము. మాకు సమైక్య అనేది 19వ తేదీ ఉంటుంది. మా వాళ్ళు అక్కడికి మేము ఎవ్వరు వెళ్ళము. అది ఆమె అలుసుగా తీసుకొని అక్కడ డబ్బులంతా వాళ్ళతో మంచిగా పెట్టుకొని ఆమె తీసుకునేసి డోక్రా సంఘం సార్. ఉంటాము సార్. అంటే సార్ ఫోర్జరీ సైన్లు సార్. అసలు చాలా మంది సైన్లే లేవు సార్.